హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు బాలయ్య టాకీస్. ఈరోజు మనం జరుగుతున్న టెంపుల్ ఒంటిమిట్ట రామాలయం. వైఎస్ఆర్ జిల్లాలో ఒంటిమిట్టలో శ్రీ కోదండ రామాలయం ఉంది. ఇది ప్రాచీన హిందూ దేవాలయం. ఇక్కడ మూలమూర్తులు కోదండరాముడు, సీతాదేవి, లక్ష్మణస్వామి ఉంటారు. కానీ సీతారామ కళ్యాణం జరిగాక కూడా అలాంటి సందర్భమే ఒకటి ఏర్పడింది. అప్పుడు మృక్కండు మహర్షి, శృంగి మహర్షి రాముని ప్రార్థించడంతో దుష్ట శిక్షణ కోసం శ్రీరాముడు సీతా లక్ష్మణ సమేతుడై అంబులపది పిడివాకు కోదండం పట్టుకొని ఈ ప్రాంతానికి వచ్చి యాగరక్షణ చేశాడని పురాణం చెబుతుంది. అందుకు ప్రతిగా మహర్షులు సీతారామ లక్ష్మణ విగ్రహాలను ఏకశిలపై చెక్కించారని, తర్వాత జాంబవంతుడి విగ్రహాలను ప్రాణప్రతిష్ఠ చేశాడని ఇక్కడి ప్రజల ప్రగాఢ నమ్మకం. ఈ దేవాలయంలో శ్రీరామ తీర్థం ఉంది. సీత కోరికపై శ్రీరాముడు రామబాణంతో పాతాళగంగను పైకి తెచ్చాడని అంటుంటారు. గోపుర నిర్మాణం చోళ శిల్ప సాంప్రదాయంలో అత్యద్భుతంగా ఉంటుంది. ఫ్రెంచ్ యాత్రికుడు ట్రావెర్నియర్ 16వ శతాబ్దంలో ఈ రామాలయాన్ని దర్శించి భారతదేశంలో పెద్ద గోపురాలలో ఈ రామాలయం గోపురం ఒకటి అని కీర్తించాడు. ఆంధ్ర మహాభారతం రచించిన పోతన తాను ఏకశిలాపురి చెందినవాడినని చెప్పుకున్నాడు. తన భాగవతాన్ని ఈ కోదండరామునికి అంకితం ఇచ్చాడు. ఈ ఆలయంలో ప్రధాన విగ్రహాన్ని ఒకే శిలలో రాముడు, సీత, లక్ష్మణుడు విగ్రహాలు చెక్కబడ్డాయి. మన దేశంలో ఉన్న దేవాలయాలలోని మూల విగ్రహాలలో రావణుని పక్కన హనుమంతుడి విగ్రహం లేని రామాలయం ఇదొకటే. శ్రీరామ హనుమంతుల కలయికకు ముందే ఒంటిమిట్టలో సీతారామ లక్ష్మణ విగ్రహం స్థాపించినట్లు కథనం ఉంది. ఈ కోదండ రామాలయానికి 3 గోపుర ద్వారాలు ఉన్నాయి. విశాలమైన ఆవరణ ఉంది. ఆలయ ముఖద్వారం ఎత్తు సుమారు 160 అడుగులు. 32 శిలా స్తంభాలతో రంగమండపం నిర్మించబడింది. గోపురాలు చోళ పద్ధతిలో నిర్మించారు. రంగమండపం విజయనగర శిల్పాలను పోలి ఉంటుంది.
చతుర్దశి నాడు కళ్యాణము, పౌర్ణమి రోజున రథోత్సవము ఉంటాయి. రెండు 2002 బ్రహ్మోత్సవాల సమయంలో ఆలయ సమయంలో మహాకవి పోతన విగ్రహాన్ని నిర్మించినారు. చంద్రుని వెలుగులో స్వామివారి బ్రహ్మోత్సవాలను ఇక్కడ నిర్వహించడం ఈ ఆలయం ప్రత్యేకత. దీని వెనక ఒక పురాణ గాథ ఉంది. క్షీరసాగర మథనం తర్వాత మహాలక్ష్మీదేవి అమ్మవారిని నారాయణుడు తన సతీమణిగా స్వీకరించాడు. పగటిపూట జరిగే స్వామివారి కళ్యాణాన్ని తను చూడలేకపోతున్నానని ఆమె సోదరుడు చంద్రుడు స్వామివారికి విన్నవించగా, ఒంటిమింటిలో వెన్నెల వెలుగులో తన కళ్యాణాన్ని చూడవచ్చునని వరం ఇచ్చాడు. దాని ప్రకారము రాత్రులు ఇక్కడ స్వామివారి బ్రహ్మోత్సవాలు నిర్వహిస్తారు. ప్రతి ఏటా శ్రీరామనవమి ఉత్సవాలు 9 రోజుల పాటు ఘనంగా నిర్వహిస్తారు. ఈ కోదండ రామాలయం హైదరాబాద్ నుంచి 446 కిలోమీటర్లు, విజయవాడ నుంచి 364 కిలోమీటర్లు, తిరుపతి నుంచి 117 కిలోమీటర్లు, కడప నుంచి 25 కిలోమీటర్లు, రాజంపేట నుంచి 28 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది.